నాన్నా రామా వచ్చేసావమ్మా. నాన్న నేను గెలిచాను. చాలా మంచి మాట చెప్పావమ్మా. నేషనల్ ఛాంపియన్ అయ్యాను నాన్నా. నాకు ట్రైనింగ్ ఇచ్చిన సార్కి ద్రోణాచార్య అవార్డు రాబోతోంది. రామ కూడా అర్జున అవార్డు రాబోతోంది మావయ్య. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏమైంది, అందరూ డల్గా ఉన్నారు? ఇక్కడికి తీసుకొచ్చింది చచ్చిపోయిన వాళ్ళ అమ్మ ఫోటో చూడ్డానికి కాదు, చావబోయే ఆద్యని చూడ్డానికి. మన టార్గెట్ ఆద్య కాదురా, అనగా దేవి. ఇది కదా నాన్నంటే. ఇలాంటి గొప్ప మనసున్న నాన్న మీద గెలవాలని ఎన్ని ప్లాన్లు వేసావత్తయ్యా. తప్పు తెలుసుకున్నాను. మనం రక్తం పంచుకుని పుట్టుకుపోయినా నీ రక్తాన్ని దారిపోసి నన్ను కాపాడా. నా బుద్ధి గడ్డి తినిలా ప్రవర్తించాను. నన్ను క్షమించన్నయ్యా. పోనీ అమ్మా, జరిగిపోయిన దాని గురించి మర్చిపోదామమ్మా. మనల్ని మనమే క్షమించుకోవాలి. అంతేకాని ఇలా కక్షలు విద్వేషాలతో ఉండకూడదు. అవును మావయ్య, నేను కూడా చాలా తప్పులు చేశాను. ఇక నుంచి నా డాన్స్ స్కూల్లో కూడా క్లాసికల్ డాన్సే నేర్పిస్తాను. ఊరి విలువల్ని సంస్కృతిని కాపాడుతాను. అదే పిల్లలకి నేర్పిస్తాను. హలో మేడం, మీరు ముందిచ్చిన వర్క్ని ఇన్ టైంలో ఫినిష్ చేసినందుకు గవర్నమెంట్ ఈసారి ఏకంగా 25 కోట్లు టెండర్ ఇవ్వబోతుంది. కంగ్రాచులేషన్స్ మేడం. అత్తయ్య, ఈసారి వచ్చే ఏ కాంట్రాక్ట్ అయినా సరే నా పేరు మీద కాదు, మా అత్తయ్యకి ఇవ్వాలనుకుంటున్నాను. ఇలాంటి వర్క్స్ విషయంలో అత్తయ్య అందరికంటే చాలా చలాకీగా ఉంటారు. అవకాశం ఉంటే అత్తయ్య పేరుని రిఫర్ చేయండి. ఇది కూడా ముందు టెండర్లా నన్ను పిచ్చిదాన్ని చేయరు కదా? లేదు పద్మ, ఆద్య ముందే అనుకుంది. నిన్ను గొప్ప స్థానంలో చూడాలనుకుంటోంది నీ కోడలు. అంటే ఇకపై నుంచి మా అత్తయ్య బిజినెస్ ఉమెన్ అన్నమాట. మన సంతోషాన్ని సంధ్యతో పంచుకుంటూ తనకి ఆబ్దికం జరిపిద్దాం. పంతులు గారు, ఆరంభిద్దామా? కొత్తగా చెప్పాలని మనసులోతు ఎంతో, వింతగా పాడాలని ప్రేమ విలువ ఎంతో. నా చెల్లి సంధ్య ఎక్కడున్నా ఈ చరిత ఇదంతా చూస్తూ ఎంతో సంతోషపడుతుంది. అమ్మను మించిన త్యాగం మమత. ఇన్నాళ్ళు మనల్ని ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరితో పంచుకుందాం. ప్రేక్షక దేవుళ్ళందరికీ పడమటి సంధ్యారాగం టీం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు.